బీఆర్ఎస్ నేతలకు ఎందుకంత తొందర? మరి ఏం చేయాలి చెప్పు? వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి కొట్లాడకపోతే ఏం చేయాలి? నెల రోజులు అయిపోయింది, రైతు బంధు పడకపోతే రైతు బంధు పడలేదని మాట్లాడొద్దా? కనీసం రైతు భరోసా బదులు రైతు బంధు వేస్తామన్నారు, వేయొద్దా? మాట్లాడొద్దా? తొందర ఏంటంటే ఏం చేయాలి? ఎన్ని రోజులు ఆగాలి? మంత్రి శ్రీధర్ బాబు గారు ఎన్ని రోజులు ఆగాలండి? వాళ్ళు 3,500 రోజులు ఉన్నారు, మేము వచ్చి 35 రోజులు కూడా కాలే, అప్పుడే విమర్శల ఓటమి డిప్రెషన్ లో ఏవేవో మాట్లాడుతున్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఆ బుక్లెట్ విడుదల చేసి వాళ్ళ పరువు వాళ్ళే పోగొట్టుకున్నారు. మీకు పరువు లేదు, వాళ్ళకు పరువు లేదు, మీ ఇద్దరికి లేదు పరువు. మీకు పరువు ఉన్నది అనుకుంటాను. వాళ్ళు ఎన్ని అబద్ధాలు ఆడిన్లు, మీరు ఎన్ని అబద్ధాలు ఆడిన్లు. మీరు గవ్వే అబద్ధాలు ఆడిన్లు, వాళ్ళు గవ్వే అబద్ధాలు ఆడిన్లు. ఇద్దరేం సొక్కం పోసలు కాదు, ఇద్దరు కలిసి మమ్మల్ని నాగం చేసిండ్రు, మా పేద ప్రజలు నాగం చేసిండ్రు. ఇప్పుడు మీరు అదే చేయబోతాను. ఆయన 3 ఎకరాల భూమి అన్నారు, మీరేమన్నారు? 250 చదరపు అడుగుల భూమి ఇస్తాం, 5 లక్షలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామన్నారు. ఏవి మరి? నెల రోజులు గడిచిపోయా, ఇంకెప్పుడు ఎత్తారు? 10 ఏళ్ళు ప్రజలను బానిసల్లా చూశారు, మీరు మాత్రం సంకనెత్తుకొని తిరిగిందా? అంతకుముందు 50 సంవత్సరాలు, అంతకుముందు 50 సంవత్సరాలు సంకనెత్తుకొని తిరిగిందా? అంతెందుకయ్యా, నువ్వు ఇంట్లోకి ఒక్కని రానియావట. శ్రీధర్ బాబు గారు, నీ ఇంట్లోకి ఇంతవరకు మంత్రిలో ఉన్న ఒక్క మనిషిని కూడా నీ ఇంట్లో అడుగు పెట్టనియవాట. నీ గడప గక్కడ ఉంటే ఒక ఇక్కడ నిలబడాలట 100 అడుగుల దూరంలో. నువ్వు రోజు సంకకెత్తుకొని తిరిగి చీముడు తీసి పేడోళ్ళది అంగికి రాసుకున్నట్టు చెప్పక జర. ఇంకా నీ అంతల్లా పాకులాడుతున్నారు. మీరు చూడడానికి అజిత్ లాగా స్మార్ట్గా ఉన్నా కూడా మీరు కావలసినంత అసమానత పాటిస్తారని, ప్రజల్ని బానిసలుగా చూస్తారని మంత్రిలో ఉన్న ప్రజలు మాట్లాడుకుంటారు. వాళ్ళు ఎందుకు బోర్ల పడి నిన్ను గెలిపిస్తానో తెలియదు, కానీ నువ్వు మాత్రం ఎవరిని కూడా సమానత్వంగా చూడవని అక్కడి ప్రజలే చెప్తారు. మరి తెలంగాణకు పాపం, శాపం, కోపం అన్ని బీఆర్ఎస్ అండ్ ఫైర్. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన వాళ్ళ పోర్టంటి పేరు పోదు, సీతక్క. అబ్బో సీతక్క గారు నమస్కారం. జర్ర ఒక్క సంవత్సరం దాటితే సీతక్క ఎంత పెద్ద గొప్ప పనులు చేయబోతుంది, ఇక్కడ కూర్చున్న శ్రీధర్ బాబు గారు ఎంత గొప్ప పనులు చేయబోతున్నారు అనేది తెలుస్తుంది. కానీ బీఆర్ఎస్ అనేది కాదు, టీఆర్ఎస్ అనేది టీఆర్ఎస్ అనేది లేకపోతే తెలంగాణ రాకపోవు, తెలంగాణ రాష్ట్రం రాకపోతే ఇక్కడున్న సీతక్క మంత్రి కాకపోవు. ఇక్కడున్న సీతక్కకు అంత మంచి పేరు అని సోషల్ మీడియాలో ఉన్నది కదా, ఫోటోలు దిగి పెట్టి కిలో బియ్యం ఇచ్చి కిలో ఉప్పు పప్పులు ఇచ్చి ఆ ఫోటో దించుకొని వైరల్ చేయించుకునే మంచి పేరు రాకపోవు. చూద్దాం అయ్యో ఎందుకు తొందరపడతాను.